చర్చ్ అంటే మనం ఒక్కరితో ఒక్కరం సహవాసం చేయాలి, దేవునితో కూడా ఏం చేయాలి, మనం సహవాసం చేయాలి. మెయిన్ ఇక్కడికి వచ్చేది మనము దేవునితో సహవాసం చేయడానికి. మనకి దేవునితో సంబంధం ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉండాలి. మనుషులతో సంబంధం ఉండుట మంచిదే, కానీ మనుషుల కంటే ఎక్కువ మనం ఎవరితో ఉండాలి సంబంధం? దేవునితో సంబంధం ఉండాలి. దేవునికి మనం క్లోజ్ అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడని మనం సంతోషించాలి. అలా సంతోషించకుంటుంటే మనం ఏమవుతుందంటే మెల్లమెల్లంగా ఇదేమవుతుంది, క్లబ్ లాగా మారిపోతుంది, కానీ చర్చ్ లాగా కాదు. చర్చ్ అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన